రాకి ఏం లేదన్న అవుట్డేటెడ్ స్టోరీ ఇదైతే. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల ముందు తీసుంటే హిట్ అయ్యేదేమో, కానీ ఇదైతే ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ లాగ్ అసలు. ఇంకా ఇంటర్వెల్ స్టార్ట్ అయింది, సెకండ్ హాఫ్ ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం, మేబీ ఒక బ్రేక్ త్రూ దొరుకుతుందేమో, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే నీకు సినిమా స్టోరీ అంతా నీ ముందు మబ్బుల్లో కనిపించేస్తుంది అనమాట. ఇంక ఇదే సినిమా స్టోరీ అని. అవుట్డేటెడ్ డైరెక్షన్, అవుట్డేటెడ్ యాక్టింగ్. ఆయన విశ్వక్సేన్ అన్న అయితే 10 సినిమాలు తీసారేమో ఇప్పటివరకు. ఆ 10 సినిమాల్లో ఆ ఫస్ట్ సినిమాకి ఎలా చేశారో ఈ సినిమాకి అదే. ఇంకా వరస్ట్ ఏంటంటే అసలు డైరెక్షన్లో ఒక్కొక్క సీన్కి ఆయన హెయిర్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఒక సీన్లో షార్ట్ ఉంటుంది, ఇంకో సీన్లో స్పైక్స్ ఉంటాయి, ఇంకొక సీన్లో అదేం హెయిర్ స్టైల్. అంటే ఒక సీన్కి ఒక కంటిన్యూషన్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. వరస్ట్ ఎడిటింగ్ లిటరల్లీ. అంటే ఎంగేజింగ్గా ఏం లేదు. ఎక్కడో 2-3 ట్విస్టులు అన్నా, అంటే సునీల్ గారి క్యారెక్టర్ కానీ ఇలా చిన్న చిన్న ట్విస్టులు బాగున్నాయి, కానీ అవి కరెక్ట్గా ప్లేస్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో, మేబీ ఎంగేజింగ్ అనిపించేదేమో. కానీ అవుట్డేటెడ్ మూవీ అన్న ఇదైతే. నాకు అసలు ఏం నచ్చలేదు. మేబీ ఈరోజు రేపటితో అయిపోయింది దీని సినిమా. మార్నింగ్ షో అయితే ఖాళీ. అన్న అయితే మండే వరకు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మండే వరకు అయితే అసలు రాదు. మార్నింగ్ షో అయితే ఖాళీ.